హాయ్ గైస్, ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో, ఇందులోకి ఏమేమి వాడానో ఒకసారి చూద్దామా మరి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా దీనికోసం మనం గోంగూర తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి తీసుకోవాలండి. దీనికి కొంచెం ఎండుమిర్చి ఎక్కువే పడుతుంది. అలాగే ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పచ్చడి మనకి ఒక 15 రోజుల వరకు నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఎండుమిర్చి మనకి వేగిపోయింది, పక్కకు తీసేసుకుందాం. అలాగే గోంగూర కూడా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చిని షిఫ్ట్ చేసుకుందాం. ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ మిశ్రమాన్ని. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని మనము పోపు వేయకుండా పక్కన పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొద్ది కొద్దిగా పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము పోపులోకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి. అది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. పొడవుగా ఉండాలి, సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపుకి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఇందులోకి మన పోపుకు తగ్గట్టు ఆయిల్ వేసుకుందామండి. గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఈ గోంగూర పచ్చడికి ఉల్లిపాయలు ఎక్కువ పడుతుందండి. ఎన్ని ఉల్లిపాయలు వేస్తే అంత టేస్టీగా ఉంటుంది దీనికి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకుంటే మరి చాలా ఎక్కువగా వేగకుండా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఇందులోకి. ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకుందాం. గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ గోంగూరలో ఉన్న తడి మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ గోంగూర అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. కలుపుకుంటూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి.
అంతేనండి, చాలా సింపుల్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోంగూర పచ్చడి అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మన గోంగూర పచ్చడి మొత్తం కుక్ అయి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇది రైస్లోకి, రాగి ముద్దలకి చాలా అంటే చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ రైస్లో కంటే కూడా రాగి ముద్దలకి ఇంకా బాగుంటుంది. టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి విత్ ఎండుమిర్చితో సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.